హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని కాశ్మీరీ ఎగ్జిబిషన్ అనేసి పెట్టారనమాట. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. నేనైతే పండుగ రోజు దసరా రోజు ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళామన్నమాట. పెద్దమ్మ వర్షాలకి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుండగా మా సార్ వచ్చేసి సరే వెళ్దాంలా అనేసి తీసుకెళ్లారు. నేను తను వెళ్ళామన్నమాట. టికెట్ అయితే 100 రూపీస్ అండి ఒక్కొక్కరికి. చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇలా హైట్గా పెట్టేశారు, స్టెప్స్ పెట్టేశారనమాట. అంతా ఆర్టిఫిషియల్గా సెట్ చేసేసారు. 100 రూపీస్ 1 పర్సన్కి టికెట్ వచ్చేసి. సైడ్కి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ మనకు మంచు ఉంటుంది కదా, మంచు ఎలా పడుతుందో అలా పెట్టేశారు సెట్టింగ్. కాశ్మీరీ ఎగ్జిబిషన్ అన్నాను కదా, కాశ్మీరీ ఎగ్జిబిషన్కి ఈక్వల్గా ఉండాలంటే సేమ్ సెట్టింగ్ అయితే చేశారు. సైడ్కి అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, అలాగే అది పెయింట్ ఉంటుంది కదా, అది అలా సెట్ చేశారు. ఇలా వెళ్తూ ఉంటే ఎంట్రన్స్ అనమాట. ఇరువైపులా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. లైటింగ్స్, కలర్ లైటింగ్స్ ఇలా అన్నీ నీట్గా సెట్ చేశారు. ఇటు సైడ్ అయితే సేమ్ కాశ్మీర్లో యాపిల్ ట్రీస్ ఉంటాయి కదా, సేమ్ అలానే ట్రీస్ పెట్టేశారనమాట. యాపిల్స్ కింద అంటే ప్లాస్టిక్వి, ఆర్టిఫిషియల్వి కింద అన్నీ వేశారు. నేను మీకు ముందు వెళ్తూ ఉంటే కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇటు సైడు అటు సైడు ఎంట్రన్స్ ఎంత నీట్గా పెట్టేశారో. చాలా అంటే చాలా బాగుంది అసలు. చాలామంది పిక్స్ అయితే తీసుకుంటున్నారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. అలాగే నేను తీసుకోలేదులేండి, ఇంక అంత ఓపిక లేదు. పండగ రోజు కదా, ఇంక ఎక్కువ పనులు అన్నీ చేసి అలసిపోయింటాము. నాకు అక్కడికి ఓపిక లేదు. తను ఇంకా తీసుకెళ్లారు బలవంతంగా. మార్నింగ్ నుంచి పండగ పనులు చేసి అలసిపోయింటాం కదా, కాకపోతే అమ్మవారికి ఇంకా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టాలనే ఉద్దేశంతో అయితే వెళ్ళాము. చూడండి, సేమ్ కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలా సెట్టింగ్ చేశారు. చుట్టూ వచ్చేసి ప్లాస్టిక్ అంతా పెట్టేసి ధర్మకోలు అంతా రాళ్ళలాగా పెట్టేశారనమాట. వాటర్ అంతా పెట్టేశారు. అంతా ఆర్టిఫిషియల్గా సేమ్ కాశ్మీర్ లొకేషన్ ఎలా ఉంటుందో అలా సెట్ చేశారనమాట. సేమ్ కాశ్మీర్ లొకేషన్ ఎలా ఉంటుందో అలా సెట్ చేశారనమాట. పిల్లలైతే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. కానీ ఎక్కువ ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళు ఎక్కడ చూసినా ఎక్కువ ఉంటారు కదా, పార్కులు అయినా సరే ఎక్కడైనా సరే కొత్తగా ఏదైనా పెట్టారంటే వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు. అనాలని కాదు, మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. చూడండి, ఇవన్నీ ఫోటోషూట్ కోసం పెట్టేశారు. నిజంగా పిక్స్ కాశ్మీర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూశారు కదా, అంటే మీకు నా కెమెరాలో అలా కనిపిస్తుంది. అవన్నీ యాపిల్స్ అనమాట. అంటే యాపిల్స్ ప్లాంట్ నుంచి కింద పడినట్లు పెట్టేశారు. మీకు పైన అయితే కనిపిస్తున్నాయి రెడ్ కలరు, కింద అంతా యాపిల్స్ పడ్డాయి. మంచులో యాపిల్స్ పడినట్ల కాశ్మీర్ లొకేషన్ ఎలా ఉంటుందో అలా సెట్ చేశారు. ఆర్టిఫిషియల్ యాపిల్స్ వచ్చేసి అలా అన్నీ పడేలాగా పెట్టేశారు. మీకు ప్లాంట్ మీద అయితే కనిపిస్తుంది చూడండి, రెడ్గా అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎంత రెడ్గా. అస్సలు ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ చెట్లు పెట్టడం చాలా గ్రేట్. అసలు సెట్టింగ్ అయితే వేరే లెవెల్లో చేశారనమాట. చాలా మంది పెద్దవాళ్ళు కూడా పిక్స్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ నుంచి చూస్తూ వస్తే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. మరి లెఫ్ట్ సైడ్ పోతూ ఉంటే ఇక్కడంతా మనకు హార్ట్ షేప్లో డెకరేషన్తో చేశారు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి కూడా. చాలామంది అసలు పిక్స్ దిగడానికి అయితే కొన్ని సెట్ చేసి పెట్టారనమాట. హట్ ఉంటుంది కదా, గుడిసె, అలా గుడిసె టైప్ ఇవి కొన్ని స్పెషల్గా అలా సెట్ చేసి పెట్టారనమాట. చూడండి, ఇంకా నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇలానే వెళ్తూ ఉంటే మనకు అక్కడ పిక్స్ దిగడానికి కూడా కొన్ని కార్టూన్స్ లాగా సెట్ చేశారు. పిల్లలు దిగుతూ ఉన్నారనమాట. ఎంత బాగా సెట్ చేశారు చూడండి, హార్ట్ షేపు. అస్సలు చాలా బాగా చేశారు కదా. ఇది నెక్స్ట్ అక్కడి నుంచి మనం వచ్చిన వెంటనే ఇక్కడ ఇంకో ఓపెన్ ప్లేస్లో ఇలా సెట్ చేశారు. జస్ట్ ఇది కేవలం ఫొటోస్ దిగడం కోసమే పెట్టేశారనమాట. అంటే అన్నీ ఇది అదేమంటారు, బటర్ఫ్లై ఇలాంటివి. అక్కడ ఒక అమ్మాయి దిగుతుంది, బటర్ఫ్లై అలా పెట్టేశారు. కొన్ని బొమ్మలు పెట్టేశారు అలా. ఇంకా నెక్స్ట్ మేము అవంతా చూసేసి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా సరిగ్గా చేయలేదు, కిందంతా మట్టి రాళ్ళు అంతా కొద్దిగా నడవడం కూడా కష్టంగా ఉంది. ఎప్పుడు ఎగ్జిబిషన్ వస్తుంది కదా, సేమ్ అంతే. కాకపోతే ఈసారి ఆ కాశ్మీరీ ఎగ్జిబిషన్ అన్నాం కదా, అదొకటి స్పెషల్గా పెట్టారనమాట. స్పెషల్ ఏంటంటే అదొకటి. ఇంకా నెక్స్ట్ మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంది. చూడండి, కమ్మలు కానీ లేదంటే ఇయర్ టాప్ బ్యాంగిల్స్ కానీ సంథింగ్ అన్నీ అనమాట. హెయిర్ బ్యాండ్స్ అన్నీ. ఇక్కడైతే రింగ్ వేస్తారు కదా, ఆ రింగ్ వేసి ఏం విన్ అవుతాం అనేసి అలాంటివి. ఇంకా అన్నీ అప్పడాలు, ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టారు. మేమైతే అప్పడాలు అయితే ఒక్క అప్పడం తీసుకున్నాము. ఆల్రెడీ పండగ రోజు కదా, ఏం తింటామో చెప్పండి. ఇంకా
ఏదో నామమాత్రం కోసం అనేసి ఒక అప్పడం అయితే తీసుకున్నాము. అది ఉప్పు కాషం ఉంది, అసలు చాలా సాల్ట్ ఎక్కువ ఉంది. ఇంకా తీసుకున్నాం కదా, అటు పాడేయలేక ఇటు తినలేక మొత్తానికైతే తినేసాం. కనిపిస్తుంది కదా, చూపిస్తున్నా కదా. అప్పడం ఎంత అంటే 60 రూపీస్ అంట ఒక్క అప్పడం. చాలా సాల్ట్ వేశాడు. ఇంకా ఎలాగో తినేసి కొద్ది వాటర్ అయితే తాగేసాం. జెయింట్ వీల్ చూడండి, జెయింట్ వీల్ ఎంతమంది ఎక్కారు? నాకైతే జెయింట్ వీల్ చచ్చేంత భయం. అసలు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, ఇంతవరకు అసలు ఇంత ఏజ్ వచ్చింది కదా నేను ఎప్పుడు ఎక్కలేదు. అప్పడం తిన్న తర్వాత కొద్దిగా సోడా అయితే తాగేసామన్నమాట. ఇక్కడ మన శారీ వీడియోస్లో పెట్టాను కదా బ్లాక్ బీడ్స్, అక్కడే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు కర్నూలులోని వెస్ట్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి కర్నూలులోని వెస్ట్ సైడ్ అనేసి కొత్తగా పెట్టేశారు. చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట. ఇది శకుంతల కాంప్లెక్స్ సైడు పెట్టేశారనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బట్ కలెక్షన్ అయితే చాలా ఉంది, కానీ బట్ ఒక్కటి కూడా యూజ్ అవ్వదన్నమాట. మేము చూసాం కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా వెస్ట్రన్ టైప్ పెట్టారనమాట. జస్ట్ కాలేజ్ పిల్లలకి, యూత్కి అయితే కొద్దిగా, అమ్మాయిలకి అబ్బాయిలకి యూత్కి అయితే సెట్ అవుతాయి, కానీ కొద్దిగా పెళ్ళైన వాళ్ళకి అలాంటి వాళ్ళకి చుడిదార్స్ అయినా ఏవైనా సరే అస్సలు యూస్ లేవండి. కలెక్షన్ అయితే పిల్లలకి బాగుంది, కాలేజ్ పిల్లలకి అయితే బాగుంది. వెస్ట్ సైడ్ అనమాట. ఇంకా అంతా అలానే ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డిమార్ట్కి వెళ్ళాము. దివాళీ ముందు రోజు అనమాట. దివాళీ డిమార్ట్కి వెళ్ళేసాము. నేనైతే చాక్లెట్స్, ఇంకా చాక్లెట్ డైరీ మిల్క్ అవన్నీ చూస్తూ ఉంటాను కదా, డైరీ మిల్క్ తీసుకోలేదు, డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లైన్ డేట్స్ ఒకటి తీసుకున్నా. వెళ్ళింది నేను క్యాండిల్స్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. దీపాలు తీసుకుందామనేసి వెళ్ళాను. బట్ దీపాలు తీసుకోవడానికి వెళ్ళి కొన్ని అయిపోయింటాయి కదా మధ్యలో మనకు, అవి కూడా తీసుకొని వచ్చానమాట. చూసారు కదా, పూజకు కావాల్సినవి అవి ఏవేవి కావాలి అన్నీ తీసుకున్నాను. అగరబత్తీలు, ఒక ఆయిల్ డబ్బా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదా గ్లాస్ బౌల్స్ చాలా బాగున్నాయి. బట్ ఇంకా నాకు ఇంట్లో ఇరుగ్గా అయిపోతుంది. 199 రూపీస్, 440 రూపీస్ది చాలా బాగున్నాయి. చూసారు కదా, సెట్ వచ్చేసింది. ఇంకా 399 ఇక్కడ వచ్చేసి. ఇంకా పూజ సామాన్లు సంథింగ్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూస్తాము. ఇది బాగా నచ్చింది, కానీ ఎక్కడ మళ్ళీ నల్లగా అయిపోతుందో, బ్లాక్ అవుతుందేమో అనేసి నేను తీసుకోలేదు. చాలా ఉన్నాయి. నాకు దేవుడు గది చిన్నగా ఉంది. గది అంటే గది కాదు, కిచెన్లో ఒక సైడ్ ఉందన్నమాట. ఇంకా రెంట్ హౌస్లో వాళ్ళు పెట్టినట్లు ఉంటుంది కదా, ఇంకా సర్దుకొని చేసుకోవాలి, తప్పదు. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. కొన్ని నేను వెళ్ళింది అయితే క్యాండిల్స్ కోసం వెళ్ళాను అనమాట. క్యాండిల్స్ తీసుకున్నాను 99 రూపీస్వి. 99కి 24 వచ్చాయన్నమాట. అలా 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. బాగా వెలిగాయి. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను క్యాండిల్స్ కూడా. అన్నీ చూస్తానండి, ఆల్రెడీ ఇది వరకు తెచ్చుకున్నాను, అన్నీ వేస్ట్. చెప్పాలంటే చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా అట్రాక్ట్ చేస్తాయి. నేనైతే తీసుకోలేదు. ఇక్కడైతే పూజా పీటలు ఇవైతే కొద్దిగా తీసుకోవచ్చండి. ఇవి చూపిస్తున్నా కదా, అది తీసుకున్నాను ఇది వరకు 200, అది గిఫ్ట్ బాక్స్ లాగా. పూజా పీటలు అవన్నీ అయితే బాగున్నాయి. ఇంకా నాకైతే బ్యాగ్ కలెక్షన్, కప్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము. బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర, హ్యాండ్ బ్యాగ్స్. ఒకసారి నేను నా బ్యాగ్స్, కప్స్ కలెక్షన్ వీడియో చేస్తాను. ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా కప్ అయినా బ్యాగ్ అయినా తీసుకుంటాను. నాకైతే ఒక 3 బ్యాగ్స్ అయితే బాగా నచ్చాయి. మరి ఇందులో ఏ బ్యాగ్ నచ్చింది ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇది బాగా నచ్చిందండి. బ్లాక్ కలర్ లేదు నా దగ్గర, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 199 రూపీస్ అనమాట. చాలా తక్కువ కాస్ట్ అసలు. 200, 199 రూపీస్ ఇలా చాలా తక్కువ ఉన్నాయి అసలు కాస్ట్ కూడా. నాకైతే ఈ బ్లాక్ కలర్ది బాగా నచ్చింది. ఈ టైప్ లేదు నాకు, అంటే ఈ మోడల్ లేదు, ఈ బ్లాక్ కలర్ లేదనమాట, మీద కలర్స్ ఉన్నాయి. ఇంకొక కప్పు కూడా తీసుకున్నానండి, ఆల్రెడీ ఒక కప్పు ఉంది. ఇది కూడా చాలా కలర్స్ ఇచ్చాడు. కాస్ట్ కూడా ఎక్కువ లేదు, కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అంటే మొబైల్ పెట్టుకోవడానికి, సింపుల్గా అలా బయటికి వెళ్తే పెట్టుకోవడానికి చాలా బాగుందన్నమాట. మరి ఇందులో ఏ కలర్ బాగుంది, నేనైతే మళ్ళీ వెళ్ళి తీసుకోవాలనుకున్నాను. నేను ఆ రోజు హడావిడిగా మార్నింగ్ వర్క్ అంతా చేసుకొని పూజ చేసుకొని, దివాళీ ముందు రోజు అనమాట. ఇంకా కావాల్సినవి ప్రమిదల కోసమని వచ్చాను. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి ప్లేట్స్. కంచు అనుకుంటాం కదా, లేదండి ఇవి కోటింగ్ పోతాయి. నేను ఆల్రెడీ 2 తీసుకున్నా, అవి కోటింగ్ పోయినాయి, కంచు కాదు. అసలు వేస్ట్ ఇవి. చెప్పాను కదా, కొన్ని యూజ్ అవుతాయి, కొన్ని యూజ్ అవ్వవు అసలు. డీమార్ట్లో కూడా స్టీల్ కూడా ఒరిజినల్ ఉండదు, నార్మల్ స్టీల్. అసలు మనకు ఒరిజినల్ స్టీల్ అప్పుడే వేరు ఉంటుంది. మనకు స్టీల్ అనేది మనము మంచి షాప్లోనే తీసుకోవాలి. ఇంకా చూసారుగా నా కప్పు కలెక్షన్ సామ్రాజ్యం ఇదంతా. ఇక్కడికి వచ్చానంటే ఖచ్చితంగా కప్పు అయితే తీసుకుంటానండి. ఇది 149 రూపీస్. ఇది బాగుంది, బట్ నేను తీసుకోలేదు, నెక్స్ట్ టైం తీసుకుందామనేసి చూస్తూ ఉన్నా. చూసారు కదా ఎలా చూస్తున్నా చూడండి, కప్స్ అన్నీ. వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక్క కప్ అయినా తీసుకుంటాను. ఇంటి నిండా కప్స్ ఉన్నాయి. తాగేది నేను ఒక్కదాన్నే, కాఫీ కప్పు. బట్ చాలా తీసుకుంటాను.
ఎవరేం తాగరు. పగిలిపోతాయి, ఏం చేస్తావు ఒక్కదానివే, అన్ని కప్స్ ఏం చేస్తావు అని అంటూ ఉంటారు. అయినా పాపం తీసుకున్న ఏమనరు, బిల్ వేస్తూ ఉంటారు. ఇంకా నేను తీసుకుంటాను, ఏమంటారు, ఏమనరు అసలు పాపము. నేనైతే ఇంకొక కప్పు తీసుకున్నా. ఆల్రెడీ ఈ కప్పు ఇదివరకు ఒకటి తీసుకున్నానండి. మళ్ళీ ఇంకొక కప్పు తీసుకున్నా. 2 పెయిర్ ఉంటాయి సేమ్ అనేసి, ఎప్పుడైనా నేను మా హస్బెండ్ తాగొచ్చు అనేసి ఇదివరకు ఇదే ఐ జస్ట్ నీడ్ కాఫీ ఈ కప్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకోటి తీసుకున్నా సేమ్ ఉండాలనేసి. మేమిద్దరం తాగినప్పుడు ఎప్పుడైనా వీడియోస్ పెట్టినా, నేను మా హస్బెండ్ తాగినప్పుడు బాగుంటుందనేసి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ చిన్న చిన్న కప్స్. ఇంక ఇవంతా నాకేం నచ్చలేదు. ఆ లైన్స్, ఆ హార్ట్ షేప్ లైన్స్ ఒక షేప్లో ఇస్తే బాగుంటుంది. నాకు పిచ్చి పిచ్చిగా ఇస్తే అస్సలు నచ్చదు. ఇంకా ఇవన్నీ సెట్ అనమాట. ఇందులో మనకు ట్రేస్ వస్తాయి, తర్వాత చిన్న ప్లేట్స్ వస్తాయి. ఇది గాజుది, ఇది నాకు నచ్చింది బాగా. గాజుది కంటైనరు 149ది, 149, 170ది 149కి వస్తుంది. కానీ ఇంట్లో గాజువి చాలా కష్టం అండి, పగిలిపోతూ ఉంటాయి. కానీ నేను చాలా కేర్గా పెట్టుకుంటాను. బట్ నాకు ఇరుకు ఉంది, ఇప్పుడే చాలా ఉన్నాయి, అస్సలు సర్దుకోలేక వాటిని వాష్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. పెద్దగా కిచెన్ పెద్దగా ఎక్కువగా లేదండి మాది కిచెను, చిన్నగా ఉంది. నేను పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది నాకు. ఇక్కడ చూస్తారు కదా పింగానివి లీప్ షేప్లో ఉంది ప్లేట్ వచ్చేసి. అట్లా డిఫరెంట్ కలెక్షన్ నేను చూస్తూ ఉంటాను అనమాట. అమ్మో, ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్. ఇంకా ఎప్పుడు వెళ్ళినా నేను డిఫరెంట్గా పింగాని కానీ గాజు కానీ అయితే చూస్తూ ఉంటా. ఇక్కడ చూసారా అన్నీ ప్లాస్టిక్, అస్సలు ప్లాస్టిక్ యూస్ చేయకూడదు. నేనైతే కంప్లీట్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసాను. గాజు కానీ స్టీల్ కానీ యూస్ చేస్తున్నా. ఇంకా సిల్వర్ కూడా తీసేయాలండి. నెక్స్ట్ నేను ఇల్లు షిఫ్ట్ అయ్యాక సిల్వర్ అన్నీ తీసేస్తాను. ఇక్కడ చూసారు కదా ఫ్లవర్ వాజెస్. నేనైతే ఏం తీసుకున్నా అనేది మీకు చూపిస్తా. వచ్చేటప్పుడు కొబ్బరి బొండలు తాగేసి వచ్చాము. నేను మార్నింగ్ ఏం తినలేదు. ఇంటికి వచ్చే ముందు నేను పన్నీర్ చేయాలనుకున్నాను. సండే కదా, మేము సండే నుంచి సాటర్డే నుంచి నాన్ వెజ్ తినట్లేదు. బ్లింకెట్లో నేను ఆర్డర్ పెట్టేశాను అనమాట. పన్నీరు 170 రూపీస్కి 2 వచ్చేసాయి. బ్లింకెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా నేను ఏమేమి తీసుకున్నానే చూపిస్తున్నా. బ్లింకెట్ అనేది మంచి యాప్, డౌన్లోడ్ చేసుకోండి. మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. నేను పన్నీర్ మర్చిపోయిననేసి ఇంటికి వచ్చి ఆర్డర్ పెట్టేసి 10 నిమిషాలు తెచ్చి ఇచ్చేసాడనమాట. నేను ఇంటికి వచ్చేసరికి నాకు 1:30 అయింది. 1:30కి నేను ఓన్లీ చపాతీ చేసి కర్రీ చేసేసాను. తినేసరికి 3 అయింది. ఇక్కడ చూసారుగా నేను డీమార్ట్లో ఏం తీసుకున్నా అనేది. 99 రూపీస్కి 24 అనమాట. కానీ నేను ఫస్ట్ టైం తీసుకున్నా, అమ్ముండి వెలగవు సరిగ్గా అనింది. భయంతోనే తీసుకున్నా. సరేలే ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటాయి, 99 కదా అనేసి తీసుకున్నా, ఎలా అయితే ఎలా అవుతుందనేసి. కానీ లక్కీగా మంచిగా వెలిగాయండి, చాలా బాగా వెలిగాయి. నిన్న దివాళీ రోజు వెలిగించేసాను కదా, అంటే మనకు ఒత్తి వేసి నూనె వేసి వెలిగించే దీపాలు వేరు, ఇవి వేరు కదా. ఎంతనే న్యాచురల్ అంటారు. ఇలా 2 బాక్సెస్ తీసుకున్నాను. 99 రూపీస్. 99కి 24 ఇచ్చాయన్నమాట క్యాండిల్స్. బాగున్నాయి, బాగా వెలుగుతున్నాయి. ఆ ఎంటీ అవి ఖాళీ అయిపోయిన తర్వాత వాటిలో మనం ఓన్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఆవు నెయ్యి వేసి దీపాలు రెడీ చేసుకోవచ్చు, గుండొత్తులు పెట్టేసి. అవి ఎలా చేస్తాను అనేది నేను వీడియో చేస్తాను. ఇప్పుడు ఇవి వెలిగిన తర్వాత ఖాళీ అయిపోయింటాయి కదండి మనకు ఆ లిడ్లో నేను ఆవు నెయ్యితో దీపాలు ఎలా చేస్తాను అనేది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. అవి మనకు వేస్ట్ అవ్వవు, మనకు యూజ్ అవుతాయి. వెలిగించిన తర్వాత పడేయకండి. మీకు ఎలా చేసుకోవాలనేసి నేను చూపిస్తాను. మనకు సపరేట్ క్యాప్స్ అవి క్యాప్స్ కూడా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము. మరి అవైతే 2 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి సోన్ పాపిడి తీసుకున్నాను అనమాట, 40 రూపీస్. స్వీట్స్ చక్కెర ఎక్కువ అస్సలు తినము, చాలా అవాయిడ్ చేస్తామన్నమాట. సరే వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్లు ఒకటి సోన్ పాపిడి తీసుకున్నాను. అది ఇంకా బలవంతంగా వేసుకున్నా. మ్యాక్సిమం ఈ మధ్య బిస్కెట్స్ కూడా తగ్గించేసానండి. బిస్కెట్స్ అస్సలు వద్దు పిల్లలకి. రాగి బిస్కెట్లు ఇలాంటివి అయితేనే నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏవైనా సరే కొద్దిగా హెల్తీగా. ఎందుకంటే ఇప్పుడు మనము ఎంతో సెలెక్ట్ చేసి తీసుకుంటే తప్ప ఫుడ్డు అసలు బాగుండట్లేదు. బాడీ వాష్ ఒకటి తీసుకున్నాను, షాంపూ ఒకటి తీసుకున్నాను. డవ్ షాంపూ కానీ లోరియల్ షాంపూ కానీ తీసుకుంటాము. ఈ షాంపూ, బాడీ వాష్ ఇలాంటివి చాలా కాస్ట్ పడతాయి. వీటి మీదనే ఎక్కువ అమౌంట్ బిల్ వస్తుందండి. ఇంకా మిగతావి అస్సలు అంతగా అనిపించవు, మీకు కూడా తెలుసు. ఈ షాంపూలని, ఫేస్ వాష్ అనేసి ఇలాంటివన్నీ ఎక్కువ బిల్ వస్తుంది. బాడీ వాష్ ఒకటి తీసుకున్నా, లోరియల్ షాంపూ ఒకటి తీసుకున్నా, డవ్ షైన్ ఇది కండిషనర్ అనమాట, డవ్ కండిషనర్. ఇది కూడా దాదాపు చాలా కాస్ట్ ఉంది. నేను ఇంకా కాస్ట్ చెప్పట్లేదు. ఒక్కదానికి వెళ్తే ఎన్నో తెచ్చుకుంటాము, అలాని వేస్ట్ ఏం తెచ్చుకోలేదులేండి. నాకు కొన్ని అయిపోయాయి, ఇంకా తీసుకున్నా. ఇంకొకటి పూజ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెసలు ఇలాంటివి, జిఆర్బి నెయ్యి ఒకటి తీసుకున్నా. నెయ్యి కావాలి కదండి ఖచ్చితంగా.
పిల్లలు తింటారు. ఆల్రెడీ ఉంది, ఇంకా పూజకి ప్రసాదాలకి అలా వస్తుందనేసి తీసుకున్నాను. టమాటో పికిల్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఇట్లా స్టోర్ అయిపోయినవి నిల్వ ఉన్న పచ్చళ్ళు అయితే తీసుకురావట్లేదు. దాదాపు ఒక 6 మంత్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో నుంచి నేను మానేసాను అనమాట. లేదంటే ఎక్కువ అల్లం చట్నీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అల్లం చట్నీ బాబుకి ఇష్టము. మళ్ళీ ఇది మొన్న తీసుకున్నా నేను, సరే ఉండనులే అనేసి. ఒకటి టమాటో పికిల్ తీసుకున్నా, ఒకటి అల్లం చట్నీ తీసుకున్నాను. బాబు అల్లం చట్నీ తీసుకురమ్మని చెప్తే సరే వాడి కోసం అని తీసుకున్నా. ఇంకా టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక హనీ బాటిలు ఇలా కొన్ని లేనివి ఇంపార్టెంట్ అయినవి అలా తీసుకున్నా. పెసలు అయిపోయాయి. మధ్య మధ్యలో అయిపోతుంటాయి కదండి. ఇంకా మనము ఇన్ని నెలలకని తెచ్చుకున్నా కూడా ఒకసారి ఎక్స్ట్రాగా వేసి వాడుకుంటుంటాము. మనకు నెలనే రావాలి, 2 నెలలే రావాలనేది ఏమి ఉండదు కదా. ఇంకా డవ్ సోప్ తీసుకున్నా. డవ్ సోప్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అలా ఒక్కొక్కసారి మనకు ఏదైనా సరే శనగపప్పు అయినా సరే, కందిపప్పు అయినా సరే, ఆయిల్ అయినా సరే, ఇలా మనకు నెలనే రావాలనేది ఉండదు. ఎక్కువ తక్కువలో అవుతుంది, వాడుకుంటుంటాము. ఇంకా సేమియా ప్యాకెట్ పాయసం కోసమని సేమియా ప్యాకెట్ తీసుకున్నా. పీతాంబరి, పెసలు ఇలా కొన్ని అయిపోయినవి ఇలా తీసుకున్నా. ఇది వచ్చేసి మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ కాదు, అది యోగా బార్ అనేసి చాక్లెట్ ఫ్లేవరు అన్నీ మిల్క్లో యాడ్ చేసుకొని తినేసేయచ్చు. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. 140 రూపీస్ ఒక ప్యాకెట్ వచ్చేసి. మరి నేను డిమార్ట్కి వెళ్ళి తీసుకునేవి ఇవేనండి. నెక్స్ట్ ఒక కప్పు కూడా తీసుకున్నాను, చూపించాను కదా. ఇది ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ సేమ్ ఉండాలనేసి ఇంకోటి తీసుకున్నా. పేరు ఉండాలనేసి నేను మా హస్బెండ్కి ఇద్దరం ఒకసారి తాగినప్పుడు బాగుంటుంది కదా సేమ్ కప్స్ అన్నట్లా ఇంకో కప్ తీసుకున్నా. ఇప్పుడు 2 కప్స్ ఉన్నాయన్నమాట. కప్ కలెక్షన్ చాలా ఇష్టం నాకు, అలా తీసుకుంటూనే ఉంటాను. అలాని ఏదంటే ఇది కాదు, నచ్చాలి, బాగుండాలి. ఒక 10 రూపీస్ అటు ఇటు అయినా సరే నచ్చితే తీసుకుంటాను. ఎవరిమైనా అంతే కదా, నచ్చంది ఏదో అనేలాగా ఉండదు. ఇంకా కప్స్ ఇష్టం అనేసి ఇది మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నా. ఇప్పుడైతే 2 ఉన్నాయి సేమ్ కప్స్. మరి డిమార్ట్ వెళ్ళేసి నేను తీసుకుంది ఇవే. ఇంకా మరి నెక్స్ట్ ఇంకా దివాళీ ఉంది కదండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట చేయాలి. వచ్చేసరికి 1:30 అయిపోయింది నాకు. వచ్చేసి మరి పన్నీర్ మర్చిపోయాను అనేసి ఆలోచిస్తూ ఉండగా పిల్లలైతే వెళ్ళట్లేదు బయటికి. ఇంకా మా సార్ చెప్తామంటే తను నన్ను ఇంకా వదిలేసి ఇంకా వెళ్ళిపోయారు. తనకు అప్పటికే లేట్ అయింది. ఇంకా ఫ్రెండ్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ ఎంత సింపుల్లో సింపుల్, మినిమంలో మినిమం అంటే కూడా బిల్లు అయితే బాగానే మోగిపోద్ది. కొన్ని మనకు షాంపులు ఇలాంటివి బాగానే కాస్ట్ పడతాయి. 3000 చేంజ్ అయిందండి బిల్ వచ్చేసి. ఇంకా నెల సరుకులు అనుకోకుండా మధ్యలో అయిపోయినప్పుడంతా ఇలా తెచ్చుకుంటూ ఉంటాము. మరి పన్నీర్ అయితే మర్చిపోయాను అనేసి నేను ఇంకా బ్లింకెట్లో ఆర్డర్ పెట్టేశాను. 230 రూపీస్ ఏమో ఉంది. 2 ప్యాకెట్స్ 170 రూపీస్కి వచ్చాయన్నమాట. క్యాష్ ఆన్ డెలివరీ. బ్లింకెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. మనకి ఇంట్లో పిల్లలు లేనప్పుడు, హస్బెండ్ లేనప్పుడు మనకు తెచ్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారా, పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగా చేశాను. గ్రేవీ కాదు, జస్ట్ గుజ్జుగా చేశాను అనమాట. చాలా బాగుంది పన్నీర్ కర్రీ. మరి ఎలా చేశాను అనేది కూడా నేను మీకు చెప్తాను. చపాతీ అయితే చేశాను పిల్లల కోసము, పన్నీర్ కర్రీ చేశాను. రైస్ అయితే చేయలేదండి, అందరు తిన్నారు. ఇది నేను నైట్ తీసే పిక్, ఆఫ్టర్నూన్ తీయలేదండి, నైట్ తీసాను అనమాట. ఆఫ్టర్నూన్ తీయడం మర్చిపోయాను. మరి నేను పన్నీర్ కర్రీ చేశానని చెప్పాను కదా, మరి వీడియో అయితే పెట్టలేదు. అందుకనేసి నైట్ తినే ముందు నేను తీసాను. ఇంక ఇది దివాళీ రోజు. నేను దివాళీ రోజు అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా రోజు పనులు చేసుకొని, పూజ చేసుకొని, పిల్లలకి టిఫిన్, వంట అన్నీ చేసేసరికి బాగా అలసిపోయాను. మళ్ళీ ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసుకొని, దీపాలు వెలిగించేసుకొని అన్నీ చేసుకునేసరికి ఫుల్ అలసిపోయానండి. బాగా రెడీ అయిపోయాను కానీ ఫొటోస్ దిగలేదు. మరి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.